మా ఊర్లో ఉన్న ఒక స్థల వివాదం, కోర్టులో ఉన్న ఒక స్థల వివాదం గురించి, ఇద్దరు పార్టీల మధ్య జరిగిన ఒక స్థల వివాదంలో కోర్టులో కేసు ఉండగానే అక్కడ జరుగుతున్న కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి దృష్టిలో ఉంచడానికి మా నాన్నగారికి సహాయంగా నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ సమస్య ఏదైనప్పటికీ కూడా అది కంప్లైంట్ తీసుకునే విధానం కానీ, ఒక్కొక్క వ్యవస్థని దాటుకుంటూ వారు గైడ్ చేసిన విధానం కానీ అద్భుతంగా ఉంది. ఇది సామాన్యులకి ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రభుత్వం ప్రజలకి మధ్య ఈ అంతరాలు ఇలా తొలగిపోవడం వల్ల సత్వర న్యాయానికి, అలాగే సగటు పౌరుడి రక్షణకి కూడా ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది. సమస్య ఏంటనేది కోర్టులో ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థను మనం గౌరవించాలి కాబట్టి, మనం న్యాయమూర్తులమో న్యాయవాదులమో కాదు కాబట్టి ఆ వ్యవస్థను గౌరవించాలి కాబట్టి దాన్ని పత్రికా ముఖంగా నేను తెలపడానికి విముఖత వ్యక్తం చేస్తున్నాను. కానీ సామాన్యుడికి మాత్రం ప్రస్తుతం వ్యవస్థ అందుబాటులో ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ భూమి వివాదం ఏ గ్రామానికి సంబంధించిందన్నా, భూమి ఎంత సార్? ఇది భూమి కొలత ఎంతైనా ఒక దొడ్డిపట్ల గ్రామంలో ఇద్దరి ఇళ్ల మధ్య ఉన్న ఒక కామన్ సైట్ కి సంబంధించిన విషయం అన్నమాట. అది కోర్టులో ఉంది కాబట్టి బాధ్యతాయుతమైన పౌరుడిగా నేను పేర్లు చెప్తే కేసుని పక్కదోవ పట్టించినట్టు, కేసుని ప్రభావితం చేసినట్టు అవుతుంది. అందువల్ల మీడియా మిత్రులు మీరు కూడా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అదండి, పేర్లు చెప్పడం వల్ల మనం వ్యవస్థలను అగౌరవపరిచినట్టు అవుతుంది. అది ఇలా కంప్లైంట్ అనేది రాతపూర్వకంగా అధికారికంగా వారికి ఇచ్చింది కాబట్టి అది బాధ్యతాయుతం ఇది అవుద్ది. ఆ కోర్టులో కేసు పరిష్కారం అయ్యే వరకు కూడా కొంచెం దౌర్జన్యాలు జరగకుండా చూడమని మేము అర్జీ పెట్టడం జరిగింది. ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, అలాగే వస్తూ పంచాయతీకి కూడా ఇచ్చి, అంటే ఏదైనా వ్యవస్థను గౌరవిస్తూ వ్యవస్థ మీద నమ్మకంతో మనం వెళుతూ ఉంటే గనక ఆ వ్యవస్థలు మనకి ఎప్పుడు సహకరిస్తాయి. రక్షణ ఇప్పుడు నేను ఈ మా స్వగ్రామంలో వృత్తిరీత్యా ఉండలేకపోతున్నాను. మా తల్లిదండ్రులు, మా తండ్రి గారికి 75 ఏళ్ళు, మా అమ్మగారికి 70 ఏళ్ళు. వాళ్ళ మీదకి ఎవరైనా మనుషులు దౌర్జన్యంగా వస్తే నేను వచ్చి కాపాడడం అనడానికి సమయం పడుతుంది కదా. ఈ సంఘటన జరిగినప్పుడు కూడా నేను అమెరికాలో ఉన్నాను, హుటాహుటిని రావడం జరిగింది. అందువల్ల వ్యవస్థని కాస్త వారికి వయోవృద్ధులు కాబట్టి వారికి రక్షణ కల్పించమని అర్జీ పెట్టాను. దాడి కాదు, ఆక్రమణ కోసం ప్రయత్నిస్తున్నారు. అది ఆ దాడికి దారి తీసే లోపే మేము మేల్కొని ఇలా కంప్లైంట్ ఇవ్వడం.